ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మన దేశంలో ఎప్పుడు విన్నా అది మనిషికి చేటు చెయ్యరున్న విషయాలుగానే ఉంటున్నాయి. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయని, మనిషి మనుగడకే ముప్పు వాటిల్లనుందనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఏఐ మానవాళికి చేసే మేలు గురించి తక్కువగానే ప్రచారం జరుగుతోంది. ఇది చాలా విచారకరమైన విషయం అంటున్నారు నిపుణులు. కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, తమ ప్రసంగాలలో ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆయా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో మాత్రం చాలా వెనుకబడే ఉందంటున్నారు పరిశీలకులు. అలాని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ కోసం 10,000 కోట్లను, జాతీయ క్వాంటమ్ మిషన్ కోసం 6,000 కోట్లను కేటాయించింది. మౌలిక సదుపాయాలను, డేటా వేదికల రూపకల్పనకు, నైపుణ్య శిక్షణా తరగతుల నిర్వహణకు, ఇతర సాధనాలను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేవలం అధునాతన టెక్నాలజీలను సమాజానికి పరిచయం చేయడం, పై మెరుగుల కోసం, అవసరాల కోసం వీటిని వాడుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదని అంటున్నారు విశ్లేషకులు. ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సామాన్య మానవుని జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు అనేక రంగాల్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే ఈ సాంకేతికతలను సరిగా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం మనం. అయితే మనం అనుకుంటే మన నిత్య జీవితంలో ప్రతి వ్యవస్థను ఏఐతో అనుసంధానించేందుకు వీలుంటుంది. ఇప్పుడు దేశంలో ఎన్నికల అవకతవకలపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి కదా. వీటికి తావు లేకుండా చేయాలంటే ప్రతి ఓటును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడమే కాక, ఫేక్ ఓటర్లను గుర్తుపట్టడానికి డీప్ టెక్ ను ఉపయోగించుకునేందుకు ఏఐ అద్భుతంగా పనిచేస్తోంది. ఏఐ సాయంతో అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా మన దేశంలో ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. మన రాజకీయ పార్టీలు ఎంతసేపు బ్యాలెట్ పేపర్, ఈవీఎంల గొడవలతోనే సరిపెట్టుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా, పొరుగునే ఉండే చైనా వంటి దేశాలు తమ వ్యవస్థలను కృత్రిమ మేధతో పదును పెడుతున్నారు. ఏఐని వినియోగించి వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, భద్రతా రంగాలను కృత్రిమ మేధతో అనుసంధానించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. స్మార్ట్ నగరాల రూపకల్పన, డిజిటల్ పరిపాలన, వ్యవసాయ ప్రణాళికలు, సామాజిక మౌలిక వసతులు వంటి రంగాలకు చైనా కృత్రిమ మేధను అనుసంధానిస్తోంది. కేవలం ఏఐ ఆధారిత ఉపకరణాలను వినియోగించుకుంటూ వివిధ వ్యవస్థల పనితీరును మెరుగుపరుచుకుంటోంది. ఈ వీడియో చూడండి. తాజాగా చైనాలో ఏఐతో పనిచేసే యంత్రాలు రోబో మనుషులతో ఏకధాటిగా హైవే రహదారులను నిర్మిస్తోంది. ఎవరితో పని లేకుండా తమకు తాము ఆలోచిస్తూ నాణ్యమైన రోడ్లను వేసే ఈ దృశ్యాలను చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది కదా. అయితే ఆ మధ్య ఏఐ ప్రపంచంలోనే మరో విప్లవానికి చైనా నాంది పలికింది. మనుషుల సాయం లేకుండానే పూర్తి స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ ను రూపొందించి దానికి మానస్ అనే పేరు పెట్టింది. షెంజన్ లోని మోనికా అనే స్టార్టప్ సంస్థ దీనిని రూపొందించింది. చైనా చాట్ జీపీటీ, డీప్ సిక్ ఆవిష్కరణ తర్వాత ప్రస్తుతం ఏఐ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఏఐ అంటే మనకు చాట్ జీపీటీ, జెమినాయ్, కోపైలట్, గ్రోక్ వంటివి గుర్తుకొస్తూ ఉంటాయి. మనం అడిగిన ప్రశ్నలకు అవి మనకు అర్థమయ్యే భాషలో సమాధానాలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. మన అడిగిన ప్రశ్నలకు చాలా వరకు సమాధానాలు వెలికి పెడతాయి. కానీ మనుషుల సూచనలు లేనిదే అవి అస్సలు పనిచేయలేవు. స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం వాటికి ఉండదు. అయితే ఏఐ శాస్త్రవేత్తలు అసలు లక్ష్యం ఇది కాదు. మనుషులతో సమానంగా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయగలిగే ఏఐ ఏజెంట్లను రూపొందించడమే వారి లక్ష్యం. ఏఐ రంగంలో దూసుకుపోతున్న అమెరికా సిలికాన్ వ్యాలీ కంపెనీలు కూడా ఇలాంటి ఏఐ ఏజెంట్లకు సంబంధించి కేవలం ప్రణాళిక దశకే పరిమితమయ్యాయి. అయితే చైనా స్టార్టప్ సంస్థ రూపొందించిన మానస్ ను లాంచ్ చేయగానే ఏఐ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మనుషుల అవసరం లేకుండానే పనులను చక్కబెట్టే శక్తి మానస్ కు ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. డిజిటల్ ప్రపంచంలో మనుషుల మాదిరి వ్యవహరిస్తూ అన్ని పనులు చకచకా చేసేస్తోంది. ఎటువంటి మానవ పర్యవేక్షణ, మార్గదర్శకత్వం లేకుండానే అత్యంత ఖచ్చితత్వంతో పనులు చేసి పెట్టగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఉదాహరణకు, ఓ కంపెనీకి సంబంధించి ఉద్యోగులను ఎంపిక చేసే పనిని మానస్ కు అప్పగిస్తే మరో సూచన చేయకుండానే మీరు మెచ్చే రీతిలో ఆ సమాచారాన్నంతా క్రోడీకరిస్తోంది. ఉద్యోగార్థుల రెజ్యూమ్ లో నైపుణ్యాలను బట్టి వారికి ర్యాంకులు కేటాయిస్తోంది. ఒక్కో అభ్యర్థి కీలక నైపుణ్యాలు, సామర్థ్యాలతో కూడిన మరో లిస్టు సిద్ధం చేస్తోంది. వారి స్కిల్స్ ప్రస్తుత జాబ్ మార్కెట్ కు ఏ మేరకు సరిపోతాయో చెబుతోంది. ఇవన్నీ ఒక ఎక్సెల్ ఫార్మెట్ లో ఇచ్చి సులువుగా నిర్ణయం తీసుకునేలా సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఎవరైనా తమకు అపార్ట్మెంట్ వెతికి పెట్టు అని అడిగితే కేవలం ఖాళీ అపార్ట్మెంట్ల జాబితా ఇచ్చి అక్కడితో సరిపెట్టేది. దీనికి బదులు ఖాళీ అపార్ట్మెంట్లు ఉన్న ప్రాంతాల్లోని నేరాల శాతం ఎంత, అక్కడి వాతావరణం ఏంటి, అద్దెలు ఎలా ఉన్నాయి, ఇలాంటి అన్ని వివరాలను అందజేస్తోంది. యూజర్ల అభిరుచికి తగ్గ అపార్ట్మెంట్లను కూడా ఎంపిక చేస్తోంది. మానస్ కార్యకలాపాలన్నీ క్లౌడ్ ఆధారితమైనవి కావడం,
మరొక ప్రత్యేకత. దీన్ని ఇటీవల ఒక టెక్ రైటర్ పరీక్షించారు. తన గురించి ఒక ఆటోబయోగ్రఫీ రాసి ఒక వెబ్సైట్ కూడా సిద్ధం చేయమన్నారు. వెంటనే రంగంలోకి దిగిన మానస్ అతని సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పట్టి నైపుణ్యాలు, విజయాలు, అభిరుచులతో కూడిన ఒక బయోగ్రఫీ రాసి పెట్టేసింది. ఈ వివరాలతో ఓ అందమైన వెబ్సైట్ డిజైన్ చేసి దాన్ని హోస్ట్ కూడా చేసింది. హోస్టింగ్ లో సమస్యలను కూడా యూజర్ ను అడగకుండానే పరిష్కరించేసింది. దీంతో ఏఐ పై చర్చ పతాక స్థాయికి చేరింది. మనుషుల అవసరం లేకుండా పని చేయగలిగిన ఏఐ ఏజెంట్లు చివరకు మనుషుల అనుమతి లేకుండా నచ్చినట్లు వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటన్న సైద్ధాంతిక అంశాలు తెరపైకొచ్చాయి. దీంతో ఏఐ భవిష్యత్తు, మానవ సమాజంపై ప్రభావాలు, నైతికతకు సంబంధించిన అనేక ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ మన దేశంలో మాత్రం ఇంకా ఏఐ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. ఎంతసేపు ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని, నిరుద్యోగం పెరిగిపోతుందన్న భయాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో పేరుకు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ వంటి ఆధునిక అంశాలను పాఠ్యాంశాలుగా విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. అంతే తప్ప ప్రతి విద్యార్థికి తాను కోరుకున్నట్లు చదువుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని అందుబాటులోకి తేవడం లేదు. ఏఐ ఉపకరణాలు ఉపయోగించి ప్రతి విద్యార్థి పురోగతిని అంచనా వేసి వారికి అనుగుణంగా బోధన పద్ధతులను మార్పు చేయవచ్చు. అదేవిధంగా వ్యవసాయంలో రైతులకు ఏఐ ద్వారా ఆయా ప్రాంతాలకు అనుకూలమైన వ్యవసాయ పద్ధతుల గురించి, పంటల గురించి సలహాలను అందించవచ్చు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణాలు వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతులు నష్టపోకుండా కూడా చూడవచ్చు. ప్రపంచంలోని సాఫ్ట్వేర్ రంగాన్ని భారతీయ నిపుణులు శాసిస్తున్నారు. మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. కానీ ఆ మేధను కృత్రిమ మేధ తదితర రంగాల వైపు మళ్లించి దేశీయ వ్యవస్థలను పునః రూపకల్పన చేయడానికి పటిష్టమైన ప్రణాళికలు రచించడం లేదు. ఈ పని జరిగినప్పుడే ఆధునిక టెక్నాలజీ సాయంతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదు. ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ఏఐను ఉపయోగించుకున్న దేశాల కన్నా మన దేశం గొప్పగా ఏమీ చేయడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఏఐ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది. అది ఒక సాధనం కాదు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన ఏజెంట్. అది కొత్త ఐడియాలను కనిపెట్టగలదు, నేర్చుకోగలదు, తనకు తాను మారగలదు. ఒకసారి మన దేశ అవసరాలకు అనుగుణంగా ఏఐని డిజైన్ చేస్తే నిర్వచనాన్ని అనుసరించి మనం ఊహించలేని అన్ని రకాల పనులను అది చేసేస్తోంది. 100 మంది చేసే పనులను ఒక్కటే పూర్తి చేస్తోంది.